అందరికీ ఏ బిగ్ హాయ్. వెల్కమ్ టు అన్మాస్క్ బిగ్ బాస్ ఆన్ డైల్ న్యూస్. నేను శివ్. సో ఆల్రెడీ నా గురించి మీకు తెలుసు, కొంచెం నాకు కోపం ఎక్కువ, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను. సో ఇప్పుడు బిగ్ బాస్ ఈ వీకెండ్ ఎపిసోడ్స్ రెండు చూసుకుంటే నాకు లిటరల్లీ కొంతమంది మీద చాలా కోపం వస్తుంది. లైక్ హరీష్ మీద. అతను చాలా ప్రగల్భాలు పలికాడు కదా. అతన్ని చూస్తే నాకు ఒకటే అనిపిస్తోంది, పైన పటారం లోన లోటారం అని. మేడి పండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. ఎన్నో కబుర్లు చెప్పాడు ఆయన. అబ్బా నేను ఎవరికైనా ఎదురెళ్తా, ఎవరినైనా ఏమైనా చేస్తా, బిగ్ బాస్ అయినా ఎదిరిస్తా, ఇన్ని కబుర్లు చెప్పి నేను ఇలాంటోడిని అలాంటోడిని, ఎవరి కోసం ఏమైనా చేస్తా, నా రూల్సే వేరు, నాకున్న ఎథిక్సే వేరు, నాకున్న వాల్యూసే వేరు, నేను వెనకొకటి ముందొకటి మాట్లాడను, ముఖం మీద మాట్లాడతానని. ఏమైంది? నాగార్జున గారు వచ్చి బట్టలు ఇప్పి కూర్చోబెట్టారనమాట. సో ముందుగా నేను ఆడియన్స్కి ఒకటి అడుగుతున్నాను. నిజం చెప్పాలంటే మన కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే సెలబ్రిటీస్ కంటే ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. సెలబ్రిటీసే కొంచెం నార్మల్గా ఉన్నారు. మనం బేసికల్లీ అనుకునేది ఏంటంటే సెలబ్రిటీలో ఆఫ్ స్క్రీన్ లైఫ్ పెద్ద బాగోదు అని. కానీ ఇక్కడ మన కామనర్స్ ఎవరైతే సింహాసనం మీద కూర్చోబెట్టారో వాళ్ళందరూ సునకానందం పొందుతున్నారు. కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు చాలా మట్టుకి. అంటే అందరినీ అనట్లేదు కానీ ఒకరిద్దరు ఓకే. బట్ మిగిలిన వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళే ఒక పెద్ద సెలబ్రిటీల్లో ఫీల్ అవుతున్నారు. నాకు అది నచ్చట్లేదు. ఒకవేళ మీకు నచ్చితే కింద చెప్పండి, నచ్చకపోయినా కింద కమెంట్ చేయండి. ఏ ఏ కామనర్ మీకు ఓవర్ చేస్తున్నారు, బాగా సెలబ్రిటీలా ఫీల్ అవుతున్నారా అనేది కూడా మీరు కింద కమెంట్ చేయండి. అండ్ కమింగ్ టు మానవ హృదయ మానవ్ హరిత హరీష్ ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాను అంటే ఎక్కువగా ఫ్రస్ట్రేట్ అవుతున్నాను ఆయన బిహేవియర్ చూసి. అంటే ఇన్ని ప్రగల్భాలు పలికి నాగార్జున గారు అలా అనగానే మొహం మాడిపోయింది. సండే ఎపిసోడ్, సాటర్డే ఎపిసోడ్, 2 ఎపిసోడ్లో కూడా మొహం అలాగే మాడిపోయింది. ఆయనని నవ్వించడానికి మధ్య మధ్యలో నాగార్జున గారు కూడా ప్రయత్నాలు చేశారు, పొగడాలని క్లాప్స్ కొట్టించి. అంటే కొన్ని అంత పొగడాల్సినవి అని కాదు కానీ కొట్టించి ఏదో ఒక రకంగా ఆయన మొహంలో చిన్న చిరునవ్వు రప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేశారు నాగార్జున గారు. ఏదో మధ్యలో చప్పట్లు కొట్టించినప్పుడు కొంచెం పెదాలు అలా విచ్చుకుని మళ్ళీ ముడుచుకుపోయాయి. ఇన్ని ప్రగల్భాలు పలికిన ఆయన నెగిటివ్ క్రిటిసిజంను కూడా తీసుకునే శక్తి, సత్తువ, దమ్ము ఉండాలి. అవేం లేవు ఆయనకి. మోర్ ఓవర్ ఏంటంటే రివీల్ అవ్వకముందు ఆయన చాలా చెప్పాడు ఓపెన్గా, నేను అస్సలు చేయను, నేను అలాంటివి చేయను. వెంటనే ఎప్పుడైతే ఆ వీడియోస్ ప్లే చేశారో, ఒకటి ఇమ్మాన్యుయల్ని వీళ్ళందరినీ 3 అమ్మాయిలు అని చెప్పి అన్నాడు. చాలా దారుణం అనమాట. ఇంకొకటి గుండు అంకుల్ అన్నందుకు చాలా ఓవర్ చేసి తర్వాత కొంచెం నీ లిమిట్స్ తెలుసుకో, ఇది తెలుసుకో అని చెప్పి చాలా ఓవర్ చేసిన ఆయన దానికి ముందు రెడ్ ఫ్లవర్ అన్నాడు ఇమ్ముని. మళ్ళీ నేను అనలేదు, నేనేం చేయలేదు, నేను స్టిక్ ఆన్ అయి ఉన్నాను, నా లిమిట్స్ నాకు తెలుసు అంటే రెడ్ ఫ్లవర్ అనేది చాలా పెద్దది గుండంకులు అనే దానికంటే అని ఆయన నాగార్జున గారు ప్రూవ్ చేశారు. అయినప్పటికీ మనోడు వినడే. ఈవెన్ బయట ఆడియన్స్కి మైక్ ఇస్తే వాళ్ళు చెప్పారు అది ఓవర్ అనిపించింది అని. ఆయన ఎప్పుడు ఎలా ఉంటున్నాడో ఆయనకే తెలియదు అన్నట్టు బయట ఆడియన్స్ కూడా అన్నారు. బట్ థింగ్ ఏంటంటే హృదయ మానవ్ గురించి ఎంతసేపు మాట్లాడుకోవడం కూడా అతనికి ఒక ఫుటేజే కాబట్టి అతను ఒకవేళ ఈ విధంగా సక్సెస్ అవుతున్నాడు అనుకోవాలో ఏంటో తెలియదు కానీ, బట్ ఇదే బిహేవియర్ ప్యాటర్న్ కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతాడు. ఆడియన్స్ విలన్స్నైనా ఉంచుకుంటారు. అట్లీస్ట్ అతను నేను ఒక యాంటీ హీరోని, నేను హీరోని కాదు, నేను నా నెగిటివ్ ఆరాని చూపిస్తా, నేను గ్రే షేడ్లో ఉంటా అని ప్రామిస్ చేసి ఆ టైప్ ఆఫ్ కంటెంట్ ఇచ్చినా కూడా ఆడియన్స్ విలన్లా అతన్ని చివరి వరకు కంటిన్యూ చేస్తారు. బట్ అతని దగ్గర అది కూడా కనిపించట్లేదు. మోర్ ఓవర్ అలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఎవరంటే సంజన. ఆమె కూడా అంటే బీభత్సమైన హెడ్ వెయిట్ చూపిస్తూ ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే ఆమె ఒక
ముందు నుంచి ఆమె ఒకదానికే స్టిక్ ఆన్ అయి ఉంటుంది. ఈవెన్ దో 10 మంది వచ్చి మీద పడినా ఆమె ఏడవదు, భయపడిపోదు, అలాగే ఉంటుంది. ఎంతకంత ఎంతమంది వస్తే అంతమంది. ఆమె నిజంగా చెప్పాలంటే గేమ్ చేంజర్. ఆ గుడ్ ఎపిసోడ్ నుంచి ఆమె చూడండి అసలు ఎలా టర్న్ చేస్తుందంటే, ఈవెన్ నిన్న నాగార్జున గారి దగ్గర కూడా పర్మిషన్స్ తీసుకుంది. ఇప్పటి నుంచి హౌస్ మొత్తం నా చేతిలో ఉంటుంది. ఆమె క్యాప్టెన్గా ఇంకొక ఉన్న రోజులు ఈ 2 రోజుల్లో ఆమె నాకు తెలిసి ఇంకొంచెం కంటెంట్ ఇస్తుంది. బట్ సూపర్. సంజనాని ఒక గ్రే షేడ్ క్యారెక్టర్లో ఒక యాంటీ హీరోలా, ఒక విలన్లా ఆమెను గొప్పగా చూడొచ్చు. ఏమో ఆమె అప్పటిదాకా అలా ఉండి అలా టర్న్ అవుద్దో లేదో. బట్ వన్ థింగ్ మాత్రం చెప్పొచ్చు సంజన గురించి, షీఈస్ మెంటల్లీ వెరీ స్ట్రాంగ్. కమింగ్ టు హృదయమానం, ప్రగల్భాలు, పైన పటారం లోన లొటారం అన్నీ అప్పటికప్పుడు మాట్లాడడమే తప్ప కరెక్ట్ పాయింట్ పట్టుకోలేడు. దానికి తోడు ముందంత బిహేవియర్ ఏంటంటే నన్ను మించిన తోపు లేడు అనే బిహేవియర్ ఒకటి అతన్ని ఆల్మోస్ట్ కింద పడేస్తుంది అనమాట. ఇంకా మిగిలిన వాళ్ళ విషయానికి వద్దాం. సృష్టి వర్మ ఎలిమినేట్ అయ్యింది, అందరికీ తెలుసు. ఎలిమినేట్ అవ్వడం కూడా ఎవడు నాకు తెలిసి ఒక్కరు కూడా ఎందుకు ఎలిమినేట్ అయింది అని బాధపడే సందర్భం అయితే ఉండదు. ఎందుకంటే ఆమె హౌస్కి వచ్చిన 1 వీక్లో చేసింది ఏమీ లేదు. కనీసం ఒక కంటెంట్ ఇచ్చింది లేదు. ఒక డ్యాన్స్ ఏదో ఒకటి చేసి ఏదో ఒక రకంగా కంటెంట్ ఇచ్చింది అయితే లేదు. మెయిన్ మాట్లాడుకుంటే ఆమె మీద చాలా నెగిటివిటీ ఉంది బయట. కొంతమంది సపోర్ట్ చేశారు, కొంతమంది నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు. జానీ మాస్టర్ ఇష్యూ మనందరికీ తెలుసు. అయితే ఆమెకు వచ్చిన ఈ అద్భుతమైన ప్లాట్ఫామ్లో ఆమె ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఎలా అంటే ఆమె ఒకవేళ వచ్చి చాలా అద్భుతంగా అందరితో మంచిగా ఉండి తన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో, తన బిహేవియర్ ఎలా ఉంటుందా అని అనుకుని ఆడియన్స్ అందరూ కూడా మేబీ ఈ లింక్ చేసుకునేవారు. పాపం సృష్టి వర్మ తప్పేం లేదేమో, పాపం అనవసరంగా మనమే తప్పుగా అనుకున్నామేమో. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లా అండ్ జడ్జిమెంట్ నేను మాట్లాడుతున్నాను. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సృష్టి వర్మ పాజిటివిటీని తెచ్చుకునేది. బట్ థింగ్ ఏంటంటే ఆమె వచ్చిన 1 వీక్ని ఆమె యూజ్ చేసుకోలేదు, యూటిలైజ్ చేసుకోలేదు. ఈవెన్ దో ఆమె అంత ఫేమస్ అయినా కూడా ఆమెకి ఓట్స్ ఎందుకు పడలేదంటే ఆమె చేసింది ఏం లేదు కాబట్టి. దానికి తోడు ఆల్రెడీ ఆమెకి నెగిటివిటీనే ఉంది కాబట్టి. బట్ ఆమె ఈ నెగిటివిటీని పాజిటివిటీగా మార్చుకుందా అంటే నాకు తెలిసినంత వరకు చాలా మైన్యూట్ థింగ్. మేబీ మార్చుకుంటే కొంతమంది అనుకుని ఉండొచ్చు సృష్టి వర్మ బాగానే ఉంది. బట్ ఆమె ఎలిమినేట్ అయిపోయిన తర్వాత చూస్తే ఆమెలో ఒక యాటిట్యూడ్ ఉంటుంది. అది బేసికల్లీ అంత నాకు అనిపించలే. అంటే ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఓకే ఎలిమినేట్ అయిపోయాను, దేనికైనా రెడీ అంటే కొన్ని మరి ఇంత టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారా అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ బిగ్ బాస్ టీమే రేపొద్దున అనుకుంటుంది ఇంత టేక్ ఇట్ ఈజీగా తీసుకునే అమ్మాయిని మనం ఎందుకు తీసుకోవచ్చాం బిగ్ బాస్లో. బికాస్ బిగ్ బాస్కి కావాల్సిన కంటెస్టెంట్స్ ఎలాంటి వాళ్ళు అంటే బిగ్ బాసే మా ధ్యేయం, బిగ్ బాసే మా ఊపిరి అన్నట్టుంటారు చూడండి. బిగ్ బాస్ కోసం ఏమైనా చేస్తామని అలాంటి వాళ్ళు బిగ్ బాస్కి కావాలి. ఆడియన్స్కి కూడా అలాంటి వాళ్ళే కంటెంట్ ఇస్తారు. సో ఇలాగా వస్తాం, ఉంటే ఉంటాం, పోతే పోతాం అనుకునే వాళ్ళు బిగ్ బాస్కి కూడా అవసరం లేదు. సో ఇదే జరిగింది సృష్టి వర్మ విషయంలో. అండ్ కొంచెం అరగన్స్ కనిపించింది. ఈవెన్ ఆమె బిగ్ బాంబ్ ఆమె చేసే డ్యూటీలు పనులన్నీ ఎవరొకరి మీద వేసేయమంటే సుమన్ శెట్టి గారు ఖాళీగానే ఉన్నారు కదా, చేసేయండి అన్న. నాకు కొంచెం ఏంటి యాటిట్యూడ్ అనిపించింది. అండ్ కొన్ని అయితే ఐ మీన్ రీతుని ఆమె డైరెక్ట్ ఫేక్ దానిలో పెట్టింది. ఫేక్ ఎవరున్నారు, డబుల్ ఫేసెస్ అని రీతుని పెట్టింది. ఓకే, బికాజ్ రీతు ఏంటంటే తనూజ విషయంలో తనూజ సారీ చెప్తున్నప్పుడు వింది, తర్వాత వెనకాల వచ్చి పాయింట్ రైజ్ చేసినప్పుడు లేచి నేను చాలా అఫెండ్ అయ్యాను బికాజ్ ఆమెకి హెడ్కి ఇంజ్యూరీ అయింది కదా తనూజ వల్ల, దానివల్ల అప్పుడు అరిచింది. తర్వాత మళ్ళీ తనూజతో క్లోజ్గా ఉంటుంది. ఈవెన్ సృష్టి దగ్గరికి వెళ్ళి తనూజ గురించి బ్యాడ్గా చెప్పింది, మళ్ళీ తనూజతో క్లోజ్గా ఉంటుంది. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. నిజంగానే డబుల్ ఫేస్ చూపిస్తుంది అనడానికి సృష్టి చేసిన ఆ కమెంట్స్, ఆ స్టేట్మెంట్ కరెక్టే సృష్టి పాయింట్ ఆఫ్ వ్యూలో. మేబీ ఆడియన్స్ ఇలా ఇంటర్లింక్ చేసుకుంటారు. అండ్ ఇంకా మాట్లాడుకుంటే నెక్స్ట్ తనూజను కూడా పెట్టింది. తనూజ విషయంలో ఏంటంటే గుడ్డు విషయంలో చెప్పలేదు అని. బట్ తనూజ చేసింది అయితే నేనైతే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక 5 month బేబీని వదిలేసిన ఆమె ఫిజికల్గా ఆమె
హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఆమె డైట్ సరిగ్గా లేకపోతే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఆమె తట్టుకోలేదు. 5 month బేబీని వదిలేసి సంజన ఇక్కడికి వచ్చి బిగ్ బాస్ హౌస్కి వచ్చారు కాబట్టి ఆమెకు ఆ ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఫిజికల్లీ హెల్త్ పరంగా. సో ఆ గుడ్డు తినేసినప్పుడు ఈమెకి తెలుసు కాబట్టి, ఈమెకి చెప్పింది కాబట్టి ఈమె ఎవరికి చెప్పకుండా ఆ ఒక అమ్మాయి, ఒక ఆడది కాబట్టి మాతృమూర్తి యొక్క ఇబ్బందులు ఏముంటాయి, ఒక డెలివరీ ఇచ్చిన మదర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ఈమెకు కూడా ఐడియా ఉంది కాబట్టి ఈమె అయితే సపోర్ట్ చేసింది. ఆ విషయంలో నేను ఏమనుకోవట్లేదు. బట్ సృష్టి అది ఆ గుడ్డు విషయాన్ని కొంచెం ఎక్కువగా తీసుకుని మనసుకి అబద్ధం అని చెప్పి ఫేక్ పర్సన్ అని పెట్టింది. అండ్ భరణి గారిని పెట్టింది, రీజన్ అయితే తెలియదు కానీ మిమ్మల్ని అన్న అని పిలిచాను బట్ మీరు ఆ నమ్మకాన్ని కోల్పోయారు అని చెప్పింది. అండ్ ఇవి అయిపోయినాయి. నెక్స్ట్ విషయానికి వస్తే ఇంకా కామనర్స్, ఇది ఒకటి మాట్లాడుకుంటున్నాం కదా. కామనర్స్లో మోస్ట్లీ డీమన్ పవన్ నేను ఎలిమినేట్ అవుతున్నప్పుడు చాలా భయపడిపోయాడు, కొంచెం ఫేస్ మాడిపోయింది. బట్ థింగ్ ఏంటంటే డీమన్ పవన్ మినహా మిగిలిన వాళ్ళందరిలో ఆల్మోస్ట్ ఒక తెలియని యాటిట్యూడ్, ఏదో మేము తోపులం, మేము తురుములం అని. ఇంకా మీరు చూసుకుంటే ఈవెన్ మీకు రీల్స్లో కూడా ట్రెండ్ అయింది. నేను మామిడి రసాన్ని ఇలా నాకుతా, ఇలా తింటా అని ఒక ఆమె, ఊరగాయ ఉసిరికాయని ఊరబెట్టుకుని తినాలని ఇంకొక ఆమె. దానిని చూసి ఏడ దొరికిన సంతరా బిగ్ బాస్ మీకు ఇది అని చెప్పి కొంతమంది మీమ్స్ అయితే జనరేట్ చేశారు. అది పక్కన పెడితే అరుస్తున్నారు, వాళ్ళకు వాళ్ళు ఒక తెలియని హెడ్ వెయిట్ని క్రియేట్ చేసుకున్నారు. కామనర్స్గా వచ్చి కామనర్స్గా ఉండి సెలబ్రిటీలకి బుద్ధి చెప్పగలిగితే కామన్ ఆడియన్స్ అందరూ కూడా, కామన్ పీపుల్ అందరూ కూడా వాళ్ళకే ఓట్లు వేసి వాళ్ళలోనే విన్నర్ని చేసేవారు. లాస్ట్ సీజన్స్లో మీరు చూశారు కదా, పల్లవి ప్రశాంత్ ప్రీవియస్ సీజన్ కాకుండా ప్రీవియస్ సీజన్ అందరూ వేశారు ఓట్లు, లాస్ట్లో గెలిపించారు. గెలిపించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కామన్ ఆడియన్స్ ఫీల్ అయ్యారు, మన కామనర్ అని గెలిపిస్తే డబుల్ షేడెడ్ చూపించాడని చెప్పి, సరైన పర్సన్ కాదని చెప్పి. బట్ ఇప్పుడు కూడా గెలిపించడానికి ఆడియన్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు, కామన్ పీపుల్ని గెలిపించడానికి, మనలో ఒకడు కదా అని. బట్ ఏంటంటే వీళ్ళకి తెలియని అహం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఓకే, ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే మా తమ్ముడు రామ్ వచ్చి మాట్లాడతాడు. నేనైతే వెళ్తున్నాను, మళ్ళీ రేపు కలుద్దాం. హలో అందరికీ, నేను రామ్. మిస్ అయ్యారా నన్ను? సో మా అన్న కొంచెం అన్న ఓవర్గా మాట్లాడా. ఓకే, మాట్లాడి ఉండడు అని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, కమింగ్ టు ద పాయింట్, తన ఫ్రస్ట్రేషన్ అంతా చూపించాడు కదా. సో మనం ఆ కవర్ అవని టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. మన టాపిక్స్ భరణి గారు, ఆయన పర్మనెంట్ హౌస్మేట్ కాదు, పర్మనెంట్ ఓనర్ అయిపోయాడు. సో ఆయనతో పాటు ఒక అసిస్టెంట్ని తినిపించాలి, ఇవన్నీ సెలెక్ట్ చూస్ చేసుకోమన్నప్పుడు ఆయన తనూజాని చూస్ చేసుకున్నారు. సో ఎవరైతే వండుతున్నారో, తనూజ ఎక్కువగా ఈ కుకింగ్ సెక్షన్లో ఉంటుంది కాబట్టి ఎవరైతే వండుతున్నారో వాళ్ళే వచ్చి ఇప్పుడు భరణి గారికి తినిపించాలన్నమాట. ఓకే, భరణి గారి ఆట విషయంలో కూడా ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. మరి మా ఓడేమన్నా తిట్టాడో భరణి గారు నాకైతే తెలియదు, కానీ భరణి గారు అయితే నా ఒపీనియన్లో బాగానే ఆడుతున్నారు. పెద్దరికం తీసుకుని సస్టైన్ అవుతారు లాస్ట్ వరకు, బికాజ్ ఆయనకున్న మెంటల్ ఇంబ్యాలెన్స్, ఆ స్టెబిలిటీ ఖచ్చితంగా సస్టైన్ అవుతారు అనే ఆలోచన అయితే నాకు వచ్చింది, నాకు అనిపిస్తుంది. అండ్ నామినేషన్స్ ఆల్రెడీ నాకు తెలిసి ఇప్పుడు జరుగుతూ ఉంటాయి లైవ్లో, ఎండ్ అయిపోయి కూడా ఉండొచ్చు. ఎవరు నామినేట్ అవుతారు మళ్ళీ ఈసారి అనేది చూడాలన్నమాట. బట్ ఒక టాస్క్ గురించి మనం మాట్లాడుకుందాం. టాస్క్లో నచ్చింది ఏంటంటే సుమన్ శెట్టి సేవ్ అయినప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే సుమన్ శెట్టి నిజంగా రీల్స్ అందట్లో ట్రెండ్ అవుతున్నట్టు చాలా అమాయకుడు అని నాకు అనిపించింది. బికాజ్ నిన్న కూడా ఒక ఆడపిల్ల వచ్చి ఇలా హగ్ చేసుకుని ఆయన ఆపుతుంటే, స్టాంప్లు వేసే ఆ టాస్క్లో ఎలా ఆపుతుంటే హగ్ చేసుకుంటే ఆయన ఆగిపోయారు. అసలు ఆయన కదలలేదు. ఆయన ఎలా ఒక విదిలించుకుని వెళ్ళిపోవచ్చు. బట్ అసలు ఆయన చాలా ఇన్నోసెంట్, చాలా మంచి వ్యక్తిలాగా అనిపిస్తున్నారు. ఈవెన్ దో అందరూ పక్క బాక్సుల్ని పడేస్తుంటే
బాక్స్లో అన్నీ తీసి ఆయన పాపం ఇన్ని స్టాంపులు వేసుకుని పట్టుకెళ్తే తనుజ వచ్చి చింపేసింది. ఆయన స్టాంపులు వేసి పట్టుకుని వెళ్ళి వేస్తుంటే బాక్స్లో మధ్యలో తనుజ చింపేసింది మొత్తం. అయినా సరే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆయన ఓర్పు, ఆయన సహనం, మళ్ళీ కొత్త స్టాంపులు వేస్తూ ఎక్కడ ఎవరి మీద కోప్పడకుండా, ఎవరి మీద వెళ్ళి బ్యాలెట్ బాక్స్లు వేరే వాళ్ళు బ్యాలెట్ బాక్స్ పాడేయకుండా మళ్ళీ స్టాంపులు వెళ్ళి మళ్ళీ వేశారు. అసలు ఆయన ఉన్న పేషెన్స్, ఆయనకున్న మంచితనం అసలు చాలా ఇన్నోసెంట్, ఒక ప్యూర్ సోల్ లాగా నాకైతే నిజంగానే అనిపిస్తున్నాడు సుమన్ శెట్టి. చాలామంది ఏంటంటే సుమన్ శెట్టికి పిఆర్ కమెంట్స్, పిఆర్ ఈ మీమ్స్ జనరేట్ చేసేది కూడా పిఆర్ అని అనుకుంటున్నారు, కానీ సీరియస్లీ సుమన్ శెట్టి ఈజ్ ఎ ప్యూర్ సోల్. చాలా అమాయకుడు, చాలా మంచోడు వ్యక్తి. ఆయన పెరిగిన విధానం మేబీ ఆయన కొంచెం మనకంటే ముందు జనరేషన్ కాబట్టి ఆయన పెరిగిన విధానం మంచిది నాకు తెలిసి. నాకైతే బాగా సుమన్ శెట్టి గారు ఆ ప్యూర్నెస్, ఆ ఇన్నోసెన్స్ నాకు బాగా నచ్చింది. అండ్ హక్ చేసుకుంటే విదిలించుకోకుండా, తోయకుండా అమ్మాయిని అలా వదిలేయడు, అది కూడా నచ్చింది. అక్కడి నుంచి పట్టుకుంటే. అండ్ ఈవెన్ ఇమ్మాన్యుయల్ నాకు బాగా నచ్చాడు నిన్న అదే టాస్క్లో. ఏంటంటే భరణి గారు ఆయన మెడల్ పట్టుకున్నారు, వేరే ఎవరైనా అయితే హడావిడి చేసేవారు, బట్ ఆయన అయితే ఇమ్మో అయితే హడావిడి చేయలేదు. భరణి గారి కాలు పట్టుకుని భరణి గారిని లాక్ చేసిన తర్వాత బయటకు అదే లాక్ చేసి అయిపోయిన తర్వాత సారీ అని చెప్పి బజర్ మోగిన వెంటనే సారీ గాయస్ అని చెప్పి ఆయనే లీడ్ తీసుకుని అందరికీ సారీ చెప్పి మాన్యుయల్. ఎవరు కూడా ఆ టాస్క్లో ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలేదు. ఈవెన్ రాము రాథోడ్ ఒక చిన్న తప్పు చేశాడు. ఏంటంటే అది గట్టిగా పట్టుకున్నాడు సంజనాని, కొంచెం డైరెక్ట్ బాడీని ఇలా హక్ చేసుకుని పట్టేసుకున్నాడు. కొంచెం చూడడానికి అది కొంచెం అమ్మాయి అబ్బాయి అనే తేడా ఉంటుంది కదా, జెండర్ డిఫరెన్స్ లేదేంటి రామ్ రాథోడ్కి అని అనిపించింది. బట్ అది ఐ మీన్ మనం ఎలా చూస్తే అలా ఉంటుంది. సో నార్మల్గా అయితే రాము రాథోడ్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు అనేది వాళ్ళు కూడా చెప్తున్న వాదన కాబట్టి, అమ్మాయి అబ్బాయి అనే భేదం లేకుండా అందరితో ఈక్వల్గా ఉంటాడు అని చెప్పి. సో పట్టుకోవడం సంజనానే కొంచెం అది చూడడానికి ఏదో అనిపించింది. బట్ సంజన కూడా ఎక్కడ దాన్ని నెగిటివ్గా స్ప్రెడ్ చేయలేదు. ఈవెన్ ఎవరు కూడా కింద పడేసినప్పుడు కూడా భరణి గారు ఒక చేయి పట్టుకుని కింద పడేసిన తర్వాత కూడా ఎవరు వెళ్ళి దాన్ని పెద్ద రచ్చ చేయలేదు. బట్ నేను అనుకోవడం ఏంటంటే మేబీ ఇంకా మనం పాజిటివ్గా అప్పుడే జడ్జ్ చేసేయలేం, బికాజ్ నామినేషన్స్ ఉన్నాయి కదా. నామినేషన్స్లో ఎవరు మనసులో ఏమేమి దాచుకున్నారు అనేది కక్కుతారు కాబట్టి అన్నీ అక్కడ బయటపడతాయి. సో అప్పుడు మనం కొంచెం జడ్జ్ చేయడానికి ఉంటుంది అనమాట. బట్ చెప్తున్నాను కదా, నేనైతే పాజిటివ్ సైడ్ మాట్లాడుతున్నాను. మా ఊడైతే కోపాన్ని వెళ్ళగక్కాడు, కానీ శివ్ నేను రామ్గా నేను మంచి విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ముందుగా సుమన్ శెట్టి ఇన్నోసెన్స్, ప్యూర్నెస్, అవన్నీ కూడా మంచితనం, అవన్నీ కూడా నా దృష్టిలో ఒరిజినల్ పిఆర్ మేడ్ మీమ్స్ కాదు అనేది నేను బలంగా చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇమ్మాన్యుయల్ కూడా బాగా నచ్చుతున్నాడు. అతను పైకి కామెడీ జనరేట్ చేయడమే కాదు, పాపం దేన్ని కూడా అతను సీరియస్గా తీసుకోడు, చాలా తగ్గించుకుంటున్నాడు స్వభావం, చాలా బాగుంది. ఇమ్మాన్యుయల్ నిజంగా ఒక మంచి గేమర్, మంచి కామెడీ జనరేట్ చేయడంతో పాటు ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి గేమర్. ఇమ్మాన్యుయల్ కూడా మంచి వ్యక్తి. అండ్ మోర్ ఓవర్ ఆ టాస్క్లో ఎవరు బయటపడకపోవడం, ఎవరిని ఏమనకపోవడం కూడా నాకు బాగా నచ్చింది. చూద్దాం నామినేషన్స్ తర్వాత ఎవరు మనసులో ఏముంది, ఎవరెవరు ఏం వెళ్ళగక్కుతారు అన్నీ కూడా ఆలోచిద్దాం. అండ్ సృష్టి వెళ్ళిపోతున్నప్పుడు ఒక నలుగురికి పెట్టింది పాజిటివిటీ. ఓకే బాబు, సృష్టి టేక్ ఇట్ ఈజీ అనే మేనర్లో ఉంది. ఆమె అదే స్వభావంతో ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. ఎందుకంటే ఎవరైనా కూడా లైఫ్లో కావాల్సింది ఇది. చిన్న వాటికి సూసైడ్ చేసుకునే రోజుల్లో ఎంత పెద్దదైనా టేక్ ఇట్ ఈజీ అనే మేనర్ ఉంటే, అనే హ్యాబిట్ ఉంటే, అలాంటి యాటిట్యూడ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే హ్యాపీగా బ్రతుకుతారు, వాళ్ళు సాటిస్ఫైడ్గా బ్రతుకుతారు. సో అది బాగా నచ్చింది. సో దట్స్ ఆల్ గైస్. రేపు మళ్ళీ కలుద్దాం నామినేషన్స్ గురించి. నాకు తెలిసి మా శివగాడు ముందు వచ్చేస్తానంటాడు, చూద్దాం, రేపు కలుద్దాం.